ఇక్కడ మనకు ఒక గుండె పిండి వేసే ఘటన జరిగింది. ఓ తల్లి అప్పుడే ప్రసవించిన బిడ్డను చేనులో పడేసి కుక్కల పాలు చేసిన అమానవీయ ఘటన మంచిర్యాల జిల్లా భీమిలి మండలం కేస్లాపూర్ గ్రామంలో వెలుగు చూసింది. గ్రామస్తుల కథనం ప్రకారం కేస్లాపూర్కు చెందిన ఓ మహిళ 8 నెలల గర్భిణి కాగా బుధవారం రాత్రి గ్రామ శివారులోని చేనులో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం అక్కడే ఆ బిడ్డను పడేసి వెళ్ళిపోయింది. దరిద్రపతి ఎందుకు రాలే. అనంతరం ఆ బిడ్డను అక్కడే పడేసి వెళ్ళిపోయింది. గురువారం మధ్యాహ్నం శునకాలు అంటే కుక్కలు సుమారు 1/2 కిలోమీటరు దూరంలోని మరో చేనులోకి ఆ శిశువును లాక్కెళ్ళి పీక్కొని తింటుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు చేరుకునేలోగానే శిశువును అవి సగం వరకు తినేశాయి. ఈ మేరకు పోలీసులు సదరు మహిళను అదుపులోకి చేసుకుని విచారిస్తున్నారు. మృత శిశువును పడేశారా, బతికుండగానే పడేశారా అనే దానిపై ఆరా తీస్తున్నారు. ప్రసవ సమయంలో ఆర్ఎంపీ సహాయం అందించినట్టు సమాచారం. ఆశా కార్యకర్త రికార్డులోనూ ఆమె గర్భిణిగా నమోదు చేసుకోలేదు. వ్యవస్థ ఎంత పకడ్బందీగా ఉన్నా కూడా ఫీల్డ్ లెవెల్ ఉద్యోగులు పనిచేయకుంటే కరెక్ట్గా ఇలాంటి ఆశా కార్యకర్తల డ్యూటీ ఏంది, ఆ ఊళ్ళో ఉన్నటువంటి గర్భిణీల చిన్నపిల్లల మొత్తం వివరాలు తన దగ్గర ఉండాలి. గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ అయ్యి పిల్లలకు డెలివరీ అయ్యి పిల్లలు ఎట్లున్నారు అనే వరకు ఆశా కార్యకర్త డ్యూటీ అయ్యి ఇక్కడ తను పోయింది. కథ నమోదే చేసుకోలేదట, గర్భిణిగా నమోదు చేసుకోలేదు. మరి ఏం చేస్తున్నారు ఇంతమంది ఇంత వ్యవస్థ ఏం కానున్నది.